హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో జూనియర్ డ్యాన్సర్ మహేష్ జానీ మాస్టర్ దగ్గర ట్రూప్లో డ్యాన్స్ ఆయన మీద ఫ్యాన్స్ మేము చంపేస్తాము అనేది బెదిరింపు కాల్సి వస్తున్నాయి నడుస్తుంది. అది ఎంతవరకు నిజమే ఏంటి అసలు? ఈ జూనియర్ డాన్సరు ఆయన మహేష్ అని, ఆయన కొరియోగ్రాఫర్గా ఆయన అప్కమింగ్ ట్రై చేస్తున్నాడు. ట్రూప్లో పనిచేశాడు. గతంలో ఒక 4-5 నెలల క్రితం ఈయన జానీ మాస్టర్ ఇష్యూ అప్పుడు అది నడిచేటప్పుడు ఆయన కొంచెం ఎగనెస్ట్గా మాట్లాడినట్టు ఇంటర్వ్యూస్లో అక్కడ ఛానల్స్ మన వాళ్ళు ఛానల్స్ పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి దానిలో, ఈ ఫీల్డ్లో. జానీ మాస్టర్ కూడా అందుకేమి ఎక్సెప్షనల్ కాదు. ఈయనకు కూడా కొంత అక్కడ అట్లాంటి అమ్మాయిలతో బిహేవ్ చేయటం కానీ అవి కొంచెం అలానే ఉంటుంది. అంటే వాళ్ళు మీరు ఎట్లా అంటున్నావు అట్లా డేర్గా ఎట్లా చెప్తున్నావు అంటే, నేను అక్కడ దగ్గరలో ఉండి చూశాను కాబట్టి చాలా సందర్భాల్లో ఆయన బిహేవియర్ అలా ఉంటుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత జానీ మాస్టర్ అభిమానుల పేరుతో కొంతమంది ఆయన అక్కడ బయట కనబడితే ఆయనకి కొట్టారు, చెయ్యి కూడా కొంచెం ఫ్రాక్చర్ అయింది ఆయనకి అప్పుడు. అలా అది అయిపోయిన తర్వాత రీసెంట్గా ఇప్పుడు నిన్న మొన్న ఆయన మళ్ళీ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ గురించి సేమ్ అదే టైప్ వర్షన్లో ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఆయనకి సేమ్ నిన్ను చంపేస్తామని బెదిరింపులు, కాల్స్ చేయటం, బెదిరించడం, వాళ్ళ గ్రూపుల్లో ఇతని నెంబర్ షేర్ చేసి వీళ్ళు అందరికీ షేర్ చేసి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, వీడిని మళ్ళీ బెదిరించండి, వీడికి ఫోన్లు చేయండి, తిట్టండి అని చెప్పి వాళ్ళు పెట్టడం. ఆ నెంబర్ షేర్ చేసుకుని అందరూ ఒక్కొక్కళ్ళు అతనికి ఫోన్ చేయటం, చంపుతామని బెదిరించడం, అతన్ని కొడతామని. అంటే మెయిన్ ఇప్పుడు జానీ మాస్టరే కారణం అంటారు దీనికి? జానీ మాస్టర్ అభిమానుల పేరుతో చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ 3-4 నెలల క్రితమే అతను చెయ్యి ఫ్రాక్చర్ చేశారు జానీ మాస్టర్ అభిమానుల పేరుతో అన్నప్పుడు ఆ రోజే జానీ మాస్టర్ ఖండించాలి. నా అభిమానుల పేరుతో నన్ను ఏదో అన్నాడనో లేకపోతే ఏదో ఇంటర్వ్యూలో అగెనెస్ట్ నా గురించి మాట్లాడి ఉండొచ్చు, ఏమో ఎవరి అభిప్రాయం వాడు చెప్తాడు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఈ కేసు సంబంధించిన విషయం అయితే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని గురించి మనమేమి రియాక్ట్ అవ్వకూడదు. ఏదైనా అలా న్యూట్రల్గా, లేదా అభిమానులకి ఆయన ఏమన్నా ఆయన నిజంగా కనుక అభిమానులు ఉంటే అలానే వాళ్ళకి ముందు వాళ్ళకు ఒక మాట చెప్పి కామ్గా ఉండండి, ఇట్లాంటి దాడులు కానీ ఇవి కానీ ఏవి చేయొద్దు అనేది ఒక మాట చెప్తే బాగుంటుంది. ఆయన ఆ రోజు ఆ పని చేయలేదు. ఇవాళ ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా వీళ్ళు చంపేస్తామని బెదిరింపులు చేస్తున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్నే కాదు, మన హీరోలందరూ ఫ్యాన్స్ ఏది చేసినా వాళ్ళని ఏమి నియంత్రించడం కానీ, వాళ్ళకు మాట చెప్పటం కానీ, ఇట్లాంటి గొడవలు చేయటం ఇవి వద్దని చెప్పేది ఎవడు చెప్పట్ల. ఇప్పుడు దానిలోనే భాగంగా ఈయన ఇప్పుడు అతని మీద బెదిరింపులు, అతనికి చంపేస్తామని. ఏదో చంపాపేట బన్నీ అని అతను కాళ్ళు తీసుకుంటే అతను కూడా నువ్వు సారీ చెప్పు, లేకపోతే నీ మీద మేము సివియర్గా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి అతను బెదిరిస్తాం డైరెక్ట్గా. అంటే ఇది ఏంది, సారీ చెప్పటం ఏంది, లేకపోతే చంపేస్తాం ఏంది? అసలు వీళ్ళంతా ఏదండి ఈ సినిమా పిచ్చి అభిమానం వీటితో అసలు ఎక్కడికో వెళ్తున్నారు ఈ అభిమానుల పేరుతో. ఒక అడ్డు లేకుండా వాడిని చంపేస్తే వీళ్ళు ఎక్కడికి పోతారు? జైలుకి పోతారు. స్వర్గానికి పోరు కదా, జైలుకి పోయి చెప్పకూడదు తినాలి. మన ఇంట్లో వాళ్ళు ఏమవ్వాలి? ఎవడో ముక్కు మోహన్ తెలియనివాడు వాడి కోసం పోనీ ఆ జానీ మాస్టర్ ఏమన్నా సంపాదించిన ఆస్తులు వీళ్ళకి ఏమైనా సగం ఇస్తాడా? వీళ్ళ కుటుంబ అవసరాలు తీరుస్తాడా? నెల ఇంతనే ఖర్చులకు ఇస్తాడా? ఏమీ లేదు కదా. ఎందుకు వీళ్ళు ఇంత ఊరికే అభిమానం వెనక నుంచి ఏమన్నా జానీ మాస్టర్ నడిపిస్తున్నాడా అని అది మనం ఎట్లా చెప్తామండి? ఇప్పుడు ఆపకపోవటం ప్రోత్సహించటమే మన దృష్టిలో. ఎవడన్నా ఇట్లా చేస్తున్నారు అంటే అభిమానుల పేరుతో వాళ్ళని కంట్రోల్ చేయకపోవటమే ప్రోత్సహించిన దాంతో సమానం. అంటే ఆయన్ని ఈ రకంగా తిడుతూ కొంచెం రకంగా సోషల్ మీడియాలో ఇప్పుడు మాట్లాడుతూ ఉండటం వలన ఆయన ఏమన్నా అంటే వెనక నుంచి ఈయన చేపిస్తున్నాడు అంటే మీరే ఇప్పుడు కొంతమంది ఆయనకి పాజిటివ్గా మాట్లాడారు ఈ ఇష్యూ జరిగిన తర్వాత, కొంతమంది నెగిటివ్గానే మాట్లాడారు. నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళని ఎంతమందిని నువ్వు తనతో ఎంతమంది అని చంపేస్తారు వీళ్ళు? అది వాక్ స్వాతంత్రం లేదా? కొన్ని నువ్వు చేసావు, ఖచ్చితంగా చేశాడు అని కూడా అనరు కదా ఎవడు. అతను కూడా ఇప్పుడు మహేష్ అనే అతను చేసి ఉండొచ్చు అనే అభిప్రాయంతో మాట్లాడాడు కానీ జరిగి ఉండొచ్చు అన్నట్టు. అతను ఖచ్చితంగా చేశాడు అనే మాట కూడా అతనేం అనలేదు. అది బేస్ చేసుకొని వీళ్ళు చంపేయటం ఏంటి అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు అసలు పిచ్చా చేస్తూ నాకు అర్థం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ.